హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక టేస్టీ అండ్ హెల్దీ సూప్ రెసిపీ, గ్రీన్ పీ సూప్. దీనికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ పీస్, కొత్తిమీర, పన్నీర్, ఉల్లిపాయలు, మిరియాల పొడి, అల్లం, వెల్లుల్లి, పుదీనా, ఉప్పు, మీగడ, బిర్యానీ ఆకు. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో గ్రీన్ పీస్ వేసుకోవాలి. మీరు ఫ్రోజన్వి తీసుకుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్వి తీసుకుంటే నైట్ అంతా సోక్ చేసుకొని లేదా ఒక 8 hours సోక్ చేసుకొని వాటిని ఇలా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొన్ని పుదీనా, తర్వాత వెల్లుల్లి, బిర్యానీ ఆకు, అల్లం, ఉప్పు టేస్ట్కి తగినంత, సూపుకి తగినంత ఇందులో వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 whistles పెట్టుకోవాలి. ఇలాగ విజిల్ వచ్చిన తర్వాత కిందకి దించుకొని ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకొని వీటిని చల్లారి పెట్టుకొని దీంట్లో బిర్యానీ ఆకు వేసాం కదండి, ఈ ఆకుని తీసి దీన్ని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా స్ట్రెయిన్ చేసుకొని దీన్ని ఇలాగా రెడీ చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం మీగడ వేసుకోవాలి. కొంచెం మీగడ వేసుకున్న తర్వాత దీంట్లో పన్నీర్ పీసెస్ వేసి కొంచెం ఫ్రై చేసి, ఈ పీసెస్ వేగుతున్నాయి కదండి, లైట్గా అండి, ఓన్లీ పన్నీర్కి సరిపోయేటట్టు లైట్గా సాల్ట్ వేసుకోవాలి. చాలా లైట్గా వేసుకొని ఒకసారి వేపేసి వీటిని చిన్న కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా కొంచెం వేగాయి కదా, ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుందాం. మళ్ళీ ఈ ప్యాన్లో ఇంకొంచెం మేగలు వేసుకుందాం. లైట్గా వేసుకొని ఇప్పుడు దీంట్లో కొన్ని ఆనియన్ పీసెస్ వేసుకుందాం. ఇవి కూడా దీనికి కూడా లైట్గా సాల్ట్ వేసుకొని ఇవి కూడా కొంచెం వేయించుకుందాం. ఇదిగోండి, ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నాయి కదా, మరీ ఫుల్గా వేగిపోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇలా వేగుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న గ్రీన్ పీస్ది వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేసుకోకండి, ఇది ఉడికేసరికి చాలా టైం పట్టేస్తుంది. తర్వాత టేస్ట్కి తగినంత మిరియాల పొడి, ఇదంతా బాగా కలుపుకొని ఉడికించుకుంటే మనం ఇందాక కుక్కర్లో పెట్టుకున్నాం కదండి గ్రీన్ పీస్ అవిని, అది అలాగా బాగా స్మూత్గా బ్లెండ్ అయిపోతే మాత్రం ఇంకా అంటే స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని అలా వేసుకోవచ్చు. లేదంటే మీకు ఏదైనా చిన్న డౌట్గా ఉంది, మెత్తగా అవ్వలేదు అంటేనే స్ట్రెయిన్ చేసుకోండి, లేదంటే స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదిగోండి, ఇది ఇలా బాగా ఉడికిపోతుంది కదా, ఒకసారి టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించేసుకోవాలి. ఇలా దించుకున్న తర్వాత దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి, లెమన్ జ్యూస్ వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఇందాక పన్నీర్ పీసెస్ అవి వేయించుకున్నాం కదా, దాంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే గ్రీన్ పీ సూప్ రెడీ. మీకు బాయిల్ చేసేటప్పుడు గ్రీన్ పీస్ అవి దాంట్లో కావాలంటే కొంచెం పాలక్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అలా కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.